అదిరిపోతుంది అనుకొని చేసిన రెసిపీ అట్టర్ ఫ్లాప్ అయితే ఎలా ఉంటుందో చెప్పండి. అలానే జరిగింది నాకు ఈరోజు. నేనేమన్నా తప్పులు చేసి ఉంటే, మీరు లోటుపాట్లు ఉంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ కొత్త చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ అయితే పల్లీలు అలానే జీలకర్ర ధనియాలు వేయించి పక్కకు పెట్టేసుకోండి. కొన్ని స్పైసెస్ కూడా వేయించి పక్కకు పెట్టేసుకోండి. ఈ కర్రీకి ఏంటంటే మనం నార్మల్ కర్రీకి ఎలా అయితే కట్ చేసుకుంటాం అలానే కట్ చేసేసుకోండి వంకాయలండి. కొద్ది టైం పడుతుంది కాబట్టి సాల్ట్ వాటర్లో వేసేసుకున్నాను. అలానే మనం చల్లారిపోయిన ఈ స్పైసెస్లోకి ఉప్పు కారం కూడా వేసేసుకొని మంచిగా ఫైన్ పేస్ట్లా పట్టేసుకోవచ్చు. ఏంటంటే కాస్త నేను ఏమనుకున్నా అంటే గుత్తి వంకాయలోని మసాలా అలానే ఇంకా నార్మల్ వంకాయ కలిపి చేద్దాం అనుకున్నా, కానీ ఆటో ఫ్లాప్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని అలానే పచ్చిమిర్చి కూడా వేపుకున్న తర్వాత అలానే కొంచెం అల్లం పేస్ట్ పసుపు వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా వెంటనే వంకాయ ముక్కలు వేసేసుకొని ఒక 5 minutes అలా మంచిగా ఆయిల్ ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని టమాటాలు కూడా కట్ చేసేసుకున్నా. అవి కూడా కొంచెం మగ్గిన వెంటనే ఇంకా మనం ముందుగా పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసా. ఒకసారి బాగా కలుపుకొని ఇంకా సరిపేటన్ని నీళ్ళు పోసేసుకున్న తర్వాత నూనె పైకి తేలేంత వరకు ఉడికించేసుకోవాలి. ఉడికించేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసేసుకున్నాను. అదిరిపోతుంది అనుకున్నా, అసలు బాగాలేదు. నేను తప్పులు చేస్తుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకోకే బాయ్.